మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. మహానగరంలో రెండో రోజు గణపతి నిమజ్జనాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు రెండో రోజు పూర్తి కావస్తున్న భారీ ఎత్తున గణనాథుడు గంగమ్మ ఒడి చేయడానికి తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. మెయిన్గా నిమజ్జనం అంటే మనకు గుర్తుకొచ్చేది హుసేన్ సాగర్లోనే దాదాపు 40 నుంచి 50% వరకు గణపతులన్నీ కూడా ఇక్కడే నిమజ్జనం అవుతాయి. మొత్తం మీద ఇప్పటికే నిన్న ఒక్కరోజు ఇక్కడ 1,00,000 పైగా విగ్రహాలు నిమజ్జనమయ్యని ఇప్పటికే అధికారులు చెప్పారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ భారీ గణనాథుల్ని క్రేను సహాయంతో ఏదైతే హుసేన్ సాగర్లో లిఫ్ట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద గణనాథులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం అనేది సజావుగా అయ్యేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా మొన్నటి నుంచి శనివారం నుంచి ఈ నిమజ్జన ప్రక్రియ అనేది కొనసాగుతుంది. నిన్న ఏదైతే ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అనేది అయ్యింది, అనంతరం ఇక్కడ అవుతుంది. ప్రస్తుతం నేనున్నది ఏదైతే ట్యాంక్ బండ్ రూట్లో దాదాపు మొత్తం మన ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 30కి పైగా క్రేన్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే మహానగరం నుంచి తరలి వచ్చినటువంటి గణపతులను ఇక్కడ క్రేన్ సహాయంతో ఏదైతే 5 ఫీట్ల కన్నా ఎక్కువ ఉన్న గణపతులు మాత్రమే క్రేన్ సహాయంతో గంగమ్మ ఒడిలోకి చేర్చుతున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం మీద గణపతులన్నింటినీ కూడా గంగమ్మ ఒడికి చేరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా మొత్తం కోలాహలం, నిమజ్జనం సంబంధించిన కోలాహలం జరుగుతుందని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం వరకు ఈ నిమజ్జనం అనేది కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే చెప్పారు. ఒకవైపు నిన్న హాలిడేగా ప్రకటించినప్పటికీ నిన్న ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడంతో నిన్న ఆలస్యంగా మందకోడిగా జరిగాయి. కానీ ఈరోజు ఏదైతే 12 లోపు చాలా స్పీడప్గా అయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది ఫ్రీగా ఉండటంతో పెద్ద ఎత్తున వచ్చి ఈ నిమజ్జనాలన్నీ ఫ్రీగా అవుతున్నాయి. ఇప్పటికే ఓన్లీ హుసేన్ సాగర్లోనే 70,00,000 పైగా హుసేన్ సాగర్లోనే నిమజ్జనం అయ్యాయి. ఇప్పటికే మొత్తం నగర వ్యాప్తంగా 75 ప్రాంతాల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. కానీ మెయిన్ పాయింట్ నిమజ్జనం అంటే అందరి చూపు మాత్రం హుసేన్ సాగర్లోనే ఈ ప్రక్రియ ఎక్కువ మంది కూడా ఇక్కడికి వచ్చి గణనాథుల్ని నిమజ్జనం చేస్తుంటారు. మొత్తం మీద ఒకవైపు నిమజ్జనాలు కూడా అయ్యి మొత్తం గణపతులను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఎప్పుడైతే మొత్తం చెత్త కూడా ఇవన్నీ పేరుకపోతే వీటినన్నిటి కూడా క్లియర్ చేసేందుకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అందరూ ఏదైతే శానిటేషన్ మొత్తం కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. ఏదైతే ఇప్పుడు మనకు వినాయకులు మొత్తం కూడా కనిపిస్తుందో, ఎప్పుడు వన్స్ వినాయకుడు అనేది లోపల పోయాక మనకు పీచ్ అనేది వస్తుంటుంది. ఆ పీచ్ని మొత్తం హెచ్ఎండిఏ వాళ్ళు తీసి మొత్తం క్లీన్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. వన్స్ ఎప్పుడైతే నిమజ్జన ప్రక్రియ మొత్తం నగర వ్యాప్తంగా నిమజ్జనం ఎప్పుడైతే అప్పుడు హెచ్ఎండిఏకి దిగి రేపు, ఎందుకంటే ఈరోజు మొత్తం పూర్తయ్యే అవకాశం ఉండడంతో రేపు వీళ్ళు ఎవరైతే హెచ్ఎండిఏ వాళ్ళు మొత్తం దిగి కూడా రేపటి వరకు ఏదైతే వినాయకులు కూడా కరిగే అవకాశం కరగడంతో ఏదైతే పీచు పదార్థం ఉంటుందో లోపల అది మొత్తం బయటికి వస్తుంది. దాన్ని మొత్తం కూడా తీసి పక్కకి వేస్తారు. ఎందుకంటే నీళ్ళల్లో ఉంటే దాన్ని వ్యర్థ పదార్థాలు కావచ్చు, వీటిని అన్నింటినీ తీసి బయటికి పంపుతారు. మొత్తం మీద నిమజ్జనం ప్రక్రియ చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. మరి సాయంత్రం లోపు ఈ నిమజ్జనం ప్రక్రియ అనేది పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద హుసేన్ సాగర్లో కోలాహలంగా నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా అదేవిధంగా జరిగింది. మొత్తం మీద ఒకవైపు అన్ని శాఖల అధికారులతో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ మొత్తం మీద ఘనంగా గణేష్ నిమజ్జనం 10 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుడు అదేవిధంగా అంతే ఘనంగా గంగమ్మ ఒడికి చేరుకున్నారు. మొత్తం మీద ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరి సాయంత్రం లోపు ఏదైతే నిమజ్జనం సంబంధించిన మొత్తం పూర్తి కార్యక్రమం కూడా ముగిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ చెత్త తీయడానికి ఏదైతే హుసేన్ సాగర్లో ఇప్పటికే విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి రిలీజ్ అయ్యే వ్యర్థ పదార్థాలను కూడా తీయడానికి ఇప్పటికే మొత్తం సిద్ధం చేసిన పరిస్థితి మనకు కోరల్గా కనిపిస్తుంది. కెనపర్సన్ సూర్యతో కలిసి శిల్పా టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.